అబ్బా ఒకటే ఎండలు ఏసీ కారు పంపిస్తే ఏ లోపం దిగ్గాను మళ్ళీ ఎండలేగా. అవును ఏంటి ఏ వంటలు చేయాలా ఎక్కడ చేయాలా ఏంటి నేను చెప్పిన ఆర్టికల్స్ అన్ని తెచ్చేదా లేదా అసలు యాంకరేడి. నమస్కారం అమ్మా, మీరు కళ్ళజోడు తీస్తే కనబడతాను. ఓ మీరా? ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? బాగానే ఉన్నాను. మరి వంట మొదలు బాగా ఉన్నారండి. ఎక్స్ఓ మీ ఇంటి వంటకి మేము పిలవంగానే మీరు వచ్చారు కదా, మిమ్మల్ని మేము గౌరవించుకోవాలి కదా. ఆ తర్వాత మీ గురించి 2 మంచి మాటలు ఆడియన్స్ అందరికి చెప్పాక అప్పుడు వంట మొదలు పెట్టాలి, సరేనండి? ఎక్స్ఓ మీ ఇంటి వంట కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా మీరు ఒక 2 minutes అక్కడ కూర్చుంటే నేను మీ ఇంట్రొడక్షన్ అయ్యాక మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు వంట ప్రారంభిద్దాం. అలాగే. సరే. నమస్తే. ఎక్స్ఓ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చిన్న వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించి 100 నాటకాలు వేసి ఆమె అద్వితీయ నటనతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు పావలా శ్యామల గారు. ఎవరైనా సరే వాళ్ళ ఇంటి పేరును మార్చుకోవాలంటే ఇష్టపడరండి. కానీ నాటక రంగంలోకి వెళ్ళి ఆవిడ పావలా అనే ఒక నాటకాన్ని వేసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పావలా శ్యామలగా పావలా అనేది ఆవిడ ఇంటి పేరుగా మార్చేసుకుని ఇప్పటి వరకు మనందరినీ ఎంతగానో అలరిస్తున్నటువంటి మంచి నటి, సహజ నటి, అలాగే హాస్యం అంటే చాలా ఇష్టమైన నటి మన పావలా శ్యామల గారు. ఆవిడ్ని మనం సాదరంగా ఆహ్వానిస్తాం. పావలా శ్యామల గారు, ఇక మీరు రావచ్చండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఈరోజు ఎక్స్ఓ మీ ఇంటి వంట కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చిన్నప్పటి నుంచి వంటలు వండుతూ ఉండేవారా? నిజం చెప్పాలంటే నేను వంటలు చేయటం కంటే చూడటం ఎక్కువ అండి. అంటే మీకు తినడం ఇష్టమా, చేయడం కన్నా? తినటం కంటే ఎవరికన్నా పెట్టడం అంటే చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటుంది. సరే, ఈవేళ ఏ వంట చేయబోతున్నారు? ఈరోజు మొదటిగా చల్లపిండి అని అది చెప్తాను. చల్లపిండి మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్తారు? చల్లపిండికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే బియ్యపిండి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, ఆవాలు, కరివేపాకు, సాల్టు, పెరుగు, నూనె, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. మరి అనంత్ గారు ఇక వంట మొదలు పెడదామా? సరే, గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నాను, బాండి పెట్టమంటారా? పెట్టండి. ముందుగా ఏం చేయాలమ్మా? ఇది కొంచెం కాలిన తర్వాత ముందు ఆయిల్ వేసుకోవాలండి. పూర్తిగా వేసేద్దాం. వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ముందు మినపప్పు వేద్దామండి. కొంచెం మినపప్పు వేసి తర్వాత 4 ఎండుమిర్చి వేసి కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆవాలు, ఇవన్నీ పోపుకు అనమాట. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం వేయించేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి ఇందులో. ఇవి ఒక కొంచెం వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని లైట్గా కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ అక్కర్లా అండి. పచ్చిమిర్చి పెద్దగా అక్కర్లే, ఎందుకంటే పిండి వేగే లోపల ఇది కూడా వేగుతాయి. కొద్దిగా లైట్గా అట్లా ఫ్రై చేసి ఇప్పుడు మనం పెరుగులో బియ్య పిండి వేసి కలిపి ఉంచుకున్నాం కదా, 15 minutes చాలండి. మొత్తం వేసి ఇట్లా వేయించేద్దాం. పెరుగులో బియ్య పిండి వేసి ఒక పావు గంట నానబెట్టేసి ఆ తర్వాత అప్పుడు ఈ పోపు చేసి ఇట్లా చేసుకుని ఫ్రై అయ్యాక పెట్టుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలని, తగినంత సాల్ట్ వేసుకొని మీకు డ్రామాలంటే వేస్తున్నా కూడా ఆ రోజుల్లోనే సొసైటీకి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి మీరు సూపర్ మార్కెట్లో పనిచేసాం. అట్లా చాలా రోజులు నా రంగస్థల నటిగా చెప్పుకోవడానికి కూడా కాస్త ఇదిగా ఉండేది. తర్వాత ఇక రాజమండ్రి గురుకులంలో కన్నాంబ అవార్డు ఇచ్చి నాకు చాలా ఘనంగా సన్మానం చేశారు. ఏ డ్రామాకండి? అది ఒక నాటకాల కాంపిటీషన్ లో మేము మహానటినిమని, నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ అనుకునే వాళ్ళందరినీ 9 మందిని, అలాగే జెంట్స్ 9 మందిని తీసుకొని ఒక సపరేట్ గా ఒక కాన్సెప్ట్ పెట్టారు. అది నాకు చాలా ఇష్టమైందండి. అది ఏంటంటే నాటకాలకి అందరూ గ్యాదర్ అవుతారు కదా, అక్కడ ఏమన్నారంటే 15 నిమిషాలు నాటిక అప్పటికప్పుడు స్పాట్లో చెప్పి యాక్ట్ చేయటం అనమాట. అది ఎవరు యాక్ట్ చేస్తే వాళ్ళకి 9 గంటల్లో కన్నాంబ అవార్డు పెట్టి సన్మానం.
పెద్ద కిరీటం. ఓకే, మీకు అప్పుడు కన్నాంబాయి అవార్డు వచ్చిందండి. ఓకే, చాలా బాగుంది. మరి అయిపోయినట్టేనా ఇది? అయిపోయిందంటేనండి. అయితే మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. తీసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి నేను తీయమంటారా, మీరు తీస్తారా? తీసేయండి సార్. తీసేనా? ఇది పట్టుకోండి కొంచెం. పర్వాలేదు తల్లి, నాకు కొంచెం హార్ట్ భరించే మీలాగా యూత్ కాదు కదా. అయ్యో పర్వాలేదు, నో ప్రాబ్లం తల్లి. ఆ యూత్ మీరంటే నేను ఒప్పుకోను. నేను అన్నాను కాబట్టి మీరు మీలాగా యూత్ కాదు. నేను యూత్. మీరు నన్ను యూత్ కాదంటే ఒప్పుకోను. మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు చిన్నవాళ్ళేనమ్మా. ఆర్టిస్టులకి వయసుకి ఏమైనా వార్ధక్యం వస్తుందో శరీరానికి, మనసుకు రాదండి. మనసుకు ఎప్పుడైతే వార్ధక్యం వచ్చిందో వాళ్ళు ఆర్టిస్టులుగా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఉండదు, అవునా కదా చెప్పండి. అందుకని నేను ఇంకా యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నేను యంగే. అనంత్ గారు, ఇప్పుడు ఈ చల్లపిండిని మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సరేనమ్మా. చాలా బాగుందమ్మా. అచ్చు మా అమ్మగారు మా ఇంట్లో ఎలా చేసి పెడతారో నాకు అలాగే అనిపించింది. ఈ చల్లపిండి ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూద్దాం. చల్లపిండి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడి చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి, తర్వాత కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి, ఆ తర్వాత మనం ఇందాక బియ్యపిండి పెరుగు అనుకున్నాం కదండి, ఓ పావు గంట ముందర ఆ పెరుగులో బియ్యపిండి నానబెట్టుకుని, ఆ నానబెట్టుకున్నటువంటి ఆ బియ్యపిండి పెరుగుని ఈ మిగతా బాణలో వేసి కాసేపు కలపాలి. ఒక 10 నిమిషాల తర్వాత అది తయారైపోతుంది. ఆ తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సో చల్లపిండి రెడీ.